వైసీపీ నేత కాకాని గోవర్ధన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఆ ప్లేట్లు మార్చినటువంటి వాసన ఇంకా పోనట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకని ఇప్పుడు మాటలు మారుస్తున్నాడు. అప్పుడు ప్లేట్లు మార్చుంటాడు పోయిన జన్మలో. అంత తొందరగా ప్లేట్ మార్చినంత తొందరగా మాట మార్చడం అనేటువంటిది బహుశా రాజకీయ జీవితంలో ఎవరు చేయలేనటువంటి పని. చంద్రబాబు నాయుడు కళ్ళు ఆర్పకుండా, కళ్ళు మూత వేయకుండా నిట్ట నిలువున అబద్ధం చెప్పగలడు, నిట్ట నిలువున జనాన్ని మోసం చేయగలడు. అందులో భాగమే ఈరోజు కరెంటు ఛార్జీలకు సంబంధించి నేను పెంచను అని పదే పదే చెప్పి ఈరోజు దాదాపుగా మరలా కరెంటు ఛార్జీలకు సంబంధించి కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు మాట తప్పి ప్రజల నడ్డి వేరవడానికి ఈరోజు పూనుకున్నటువంటి సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్పామంటే, ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. 100 రోజుల పరిపాలన పూర్తి చేశాడు. 100 రోజుల పరిపాలనలో ప్రజలు నేను 100 రోజులకు సంబంధించి నా రికార్డు మొత్తం మీ ముందు పెడతాను, 100 రోజుల పరిపాలన అన్నాడు. 100 రోజుల రికార్డు పరిపాలన పెట్టాడు. 100 రోజుల రికార్డు పరిపాలనకు సంబంధించి ఏమీ చెప్పుకోలేక వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి ఆ రోజు దుర్మార్గానికి 100 రోజుల సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్యేలందరి ముందు దాడికి దిగాడు. అయితే ఈరోజు 100 రోజుల పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కానుకేంది ప్రజలకంటే, ఇదిగో విద్యుత్ అనేటువంటి పిడుగు ఒకటి ప్రజల మీద వేయడానికి సిద్ధపడి 100 రోజులు పూర్తి కాగానే ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఒకసారి చూస్తే ఈరోజు డిస్కంలు ప్రతిపాదించాయి. ఏం ప్రతిపాదించాయి? ఎంతవరకు ఉండాలంటే ప్రజలు ఎంతవరకు ఈరోజు వసూళ్లకు సంబంధించి ప్రజలకి మొయ్యలేనటువంటి భారం పడేటువంటి విధంగా ఈరోజు డిస్కంలో ప్రతిపాదించాయి. అంటే డిస్కంలో ప్రతిపాదించాయి అంటే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు రమ్మని ఉండాలి. దాన్ని మేము ఆమోదిస్తాము, మీరు ప్రతిపాదించండి, అందరికి సంబంధించి బాధుడేస్తామని చెప్పాను. దాని ప్రకారం ఒక్కసారి చూస్తే ఎఫ్పిపిసిఏ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జీలు ఒక్కొక్క డిస్కంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. వీటి రెంటిని కలిపి సర్దుబాటు ఛార్జీలు, దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటివి ఇవి కలిపితే దాదాపుగా నష్టాలు ఈ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 7.99% నుంచి 10.9 వరకు ఈరోజు దాదాపుగా ఉన్నాయి. వీటికి సంబంధించి డిఫరెంట్ డిస్కంలకు సంబంధించి ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి దాని ప్రకారం, వాటికి ఉన్నటువంటి లాసెస్ ప్రకారం, వాటికి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం దాని ప్రకారం లెక్కేస్తే 4 క్వార్టర్స్ 4 త్రైమాసికాలకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ ధర ఎంత పెరుగుతుందంటే ₹4.14 నుంచి ₹6.69 వరకు పెరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఒక దగ్గర ఒక డిస్కంకు సంబంధించినటువంటి దాంట్లో ₹4.14 అయితే ఒక దాంట్లో ₹6.69 వరకు కూడా వినియోగదారుడి మీద భారం పడేటువంటి, ఇది పెనుభారం పడేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత ఎక్కువగా ఈరోజు 8,100 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి ఈ విధంగా ఒక క్వార్టర్కు 4 క్వార్టర్లకు సంబంధించి ₹4.14 నుంచి ₹6.69 ఒక్క యూనిట్ ఛార్జీకి పెరిగితే ప్రజల మీద మోపనున్నటువంటి భారం అక్షరాల 8,100 కోట్ల రూపాయల భారం. ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో, భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలతో కాదు, ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 8,100 కోట్ల రూపాయల భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే, డిస్కంలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఉంటాయి. ఆ ఇంధన సర్దుబాటు ఛార్జీలని చంద్రబాబు నాయుడు గతంలో ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, అన్నిటికీ బకాయిలు పెట్టాడు, డిస్కంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భారమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడితే డిస్కంలో వేల కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్లిపోతే వాటికి సంబంధించి చంద్రబాబు హయాంలో వసూలు చేయనటువంటి ట్రూ అప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో, ఆ రోజు బకాయిలు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు మోసం చేసి బకాయిలు వదిలి వెళ్ళిపోతే వాటికి సంబంధించినటువంటి డిస్కం వసూలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచేశాడని చెప్పి రకరకాలైనటువంటి రాతలు రాయించి రకరకాలైనటువంటి ఆ రోజు ప్రచారానికి దుష్ప్రచారానికి ఒడ్డుగట్టడం జరిగింది. తప్పుడు ప్రచారం చేశాడు. సర్దుబాటుకు సంబంధించినటువంటి ఛార్జీల పేరిట ఆ రోజు మనం ఏదో చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు మాత్రం అదే దాన్ని అనుసరిస్తా సర్దుబాటు ఛార్జీలు పిడుగు అని చెప్పి 8,100 కోట్ల రూపాయల భారం వేయడానికి సిద్ధపడ్డాడు. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు హయాంలో కరెంట్ యూనిట్కు సంబంధించినటువంటి ఆ రోజు వినియోగం తక్కువ. చంద్రబాబు నాయుడు మొన్నేదో వైట్ పేపర్లో రకరకాలైనటువంటి అబద్దాలని మాట్లాడాడు. ఒక్కసారి 2014-15 సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికీ డిమాండ్ ఎంత ఉంది అంటే ఈ రాష్ట్రంలో 59,198 మిలియన్ యూనిట్లు ఉన్నాయి. 59,198 మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు ఉంటే, చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 2018-19కి వచ్చేటప్పటికి ఆ వినియోగం 63,675 మిలియన్ యూనిట్లకు పెరిగింది. కేవలం